పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. పోతే నెక్స్ట్ మీ మూడు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. మీ పెద్ద అబ్బాయి నవీన్ పెళ్లి ఎప్పుడు చేస్తున్నారు? మీరైతే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నారు. నవీన్కి ఎప్పుడు చేస్తారు పెళ్లి? అసలు ఈ తరం వాళ్ళు నా క్వశ్చన్ అడిగితే స్టాప్ బ్లాక్ లో భయం అవుతారు. అదే చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళు నిన్ను చూసా కదా, మళ్ళీ మమ్మల్ని కూడా అనుభవించమంటావు అనే పరిస్థితిలో ఉన్నారు. నేను నవీన్కి ఒకటే చెప్తాను. నేను ఇవాళ అదే చెప్తున్నాను ప్రభు. ఇప్పుడు నేను పెద్దవాళ్ళు అడ్వైస్ తీసుకుని నాకు కావాల్సింది చేసేవాడిని. ఇప్పుడు అడ్వైజులు తీసుకునే వాళ్ళు ఎవరు లేరు పిల్లలు. వాళ్ళ బట్టి మనం వెళ్ళాలి. నవీన్కి నేను కోరేది ఏంటంటే, ఇవాళ అతను హీరో నుంచి నేను డైరెక్టర్ కావాలనుకున్నాడు. సాయిధరం తేజ్ లాంటి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. మంచి షార్ట్ ఫిల్మ్ తీశాడు, 6 అవార్డ్స్ వచ్చాయి ఇంటర్నేషనల్. రేపు నెక్స్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్నాడు. ఐఎమ్ గైడింగ్ హిమ్, అంతే నా బాధ్యత. అమ్మాయి చెంది పిల్లలకి మనవాళ్ళకి ట్రాన్స్ఫర్ చేసి నేను వెళ్ళాలి. నేను నాకు సంపాదించుకుంటున్నా. నవీన్ పెళ్ళి అంటారా? పెళ్ళి బలవంతపు పెళ్ళిళ్ళు అసలు పెళ్ళిళ్ళే జరగట్లేదు. బలవంతంగా మనం పెళ్లి చేసే లెవెల్లో లేము. కాబట్టి లెట్ హిమ్ చూస్ హిజ్ ఓన్ థింగ్. ఐ వాంట్ హిమ్ టు ఫోకస్ ఆన్ ద కెరియర్ రైట్ నౌ. ఇప్పుడు పెళ్లి కాదు ప్రభు, మగవాడికి ఆడదానికి కెరియర్ ఇప్పుడు ఇంపార్టెంట్ అవుతుంది. పెళ్లి సెకండరీ, కెరియర్ అనేది లైఫ్లో అతను సెటిల్ అవ్వాలి. నాకు కృష్ణ గారు వారు నిష్క్రమించిన తర్వాత మీ ఫ్యామిలీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి? మహేష్ బాబుతో మీకున్నటువంటి ఇదేంటి, ఎలాంటి జర్నీ ఉంటుంది మీకు? ఇది ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ స్టోరీ. 2 ఫ్యామిలీలు కలిసాయి, వాళ్ళు కలిపారు. వాళ్ళు మంచివాళ్ళు. ఆ మంచితనాన్ని అందరికి ఇచ్చారు, పంచారు. అందరినీ కలిపి వాళ్ళు తీసుకెళ్లారు. ఇందిరా ఆంటీ గారు చనిపోయినప్పుడు 11వ రోజు ఫంక్షన్ అవుతుంటే నేను ఎక్కడో ఫంక్షన్ నుంచి వస్తాను, లేట్ అయిపోయింది ట్రాఫిక్లో. కృష్ణ గారు ఫోన్ చేయలేదు, వెయిట్ చేస్తున్నారని మా సిస్టర్స్ ఫోన్ చేశారు అండ్ డాటర్స్. నా కళ్ళలో గిర్ర నీళ్ళు తిరిగింది. నాన్నగారు వెయిట్ చేస్తున్నారు, ఇంకా మీకోసం రాలేదు. అసలు రక్త సంబంధాల్లోనే కొట్టుకు చచ్చిపోయేవాళ్ళు ఈ రోజున ఆస్తుల కోసం. వాళ్ళు నీట్గా ఎవరికి ఏం చేయాలో వాళ్ళు చేశారు. రెండోది, వాళ్ళు డబ్బులు ఇవ్వలే కాదు, కెరియర్స్ ఇచ్చారు. ఎవరి కెరియర్స్ వాళ్ళకు ఉన్నాయి. ఒకరికొకరు తోడుగా ఎప్పుడూ ఉంటాం. మేమందరం ఓ ఫ్యామిలీ అలా చెప్పెళ్ళారు. లాస్ట్ రోజు దాకా అలాగే ఉన్నాం. తర్వాత కూడా మరింత బలపడ్డాం. ఒక ఫ్యామిలీగా వీఆర్ ట్రావెలింగ్ టుగెదర్. చాలా డీప్ బాండింగ్ ఉంది. నేను చెప్తున్నా, ఒక బ్రదర్గా నేను వాళ్ళ మీద ఈగా వాళ్తే నేను వదిలిపెట్టను. ఓకే, సేమ్ మహేష్ బాబు గారు మీ కాంబినేషన్లో సినిమాలు, ఇప్పుడు మీరు క్యారెక్టర్గా టర్న్ అయ్యారు, తను హీరోగా ఒక రైజింగ్లో ఉన్నారు. అలాగే మీ కృష్ణ గారి పద్మాలయ కాంపౌండ్ అంతా బిజీగా ఉంది. మీరు ఆ సినిమాల్లో ఎక్కువగా చేయట్లేదు, బయట సినిమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఒకటి చెప్పనా, మహేష్ బ్రహ్మోత్సవం కలిసి చేశాం కదా. ఇన్ఫ్యాక్ట్ నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు అది. అది మహేష్ ఉన్నాడని నన్ను అడిగారని చేశాను నేను, అంతే. లేకపోతే నేను చేయాల్సిన క్యారెక్టర్ కాదు. జస్ట్ టు డూ 1 ఫిలిం టుగెదర్. మహేష్ సంవత్సరానికి 2 సంవత్సరాలకు సినిమా చేస్తారు. ఆ మహేష్ తర్వాత కాస్టింగ్లో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడు. ఆయన సినిమా, ఆయన ఫోకస్ అంతవరకు ఆయన చూస్తాడు. డైరెక్టర్స్ విల్ డిసైడ్. క్యారెక్టర్ కుదరాలి. ఇప్పుడు నాకు చెప్పినా కూడా నేను చాలా సినిమాలు వదిలేశాను, ఒక స్థాయి హీరోలది కూడా. అంటే చేయకూడదని కాదు, నా క్యారెక్టర్ నాకు నచ్చాలి కదా. నేను ఆ స్టేజ్లో ఉన్నాను ఇవాళ. సో మేము ఎప్పటికప్పుడు కలుసుకుంటూనే ఉన్నాం. మొన్న కూడా కలుసుకున్నాం. కృష్ణ గారు 1 year దానికి కానప్పుడు కూడా కలుసుకుంటుంటాం. వి షేర్ అవర్ గుడ్ ఎమోషన్స్ అండ్ హ్యాపీనెస్ అండ్ సాడ్నెస్. సో ఆ బాండింగ్ ఎప్పుడు ఉంటుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. కానీ ఇవాళ అన్ని సినిమాల్లో నేను చేసే పరిస్థితి కూడా నేను లేను కదా. విశ్వనాథ నాయకుడు సినిమా, కృష్ణ గారి ఫస్ట్ సినిమా, నేను అసిస్టెంట్ డైరెక్టర్. ఆ సినిమాలో ఆయన మహాసేనాని క్యారెక్టర్, మంత్రి క్యారెక్టర్. వీళ్ళందరూ కూడా ఇండస్ట్రీలో నటుడుగా మంచి పేరు సంపాదిస్తూ ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళు ఆయన దాసరి గారు. వీళ్ళిద్దరిని గుర్తుపెట్టుకోవాలి. దాసరి గారు, ప్రభాకర్ రెడ్డి గారు, ఇద్దరు ఎటు వచ్చినా కూడా అది చాలా ముఖ్యం నేను అనుకుంటా. మన పరిశ్రమను మనం కాపాడుకోవడం కూడా. సో ఇక ఆ తర్వాత స్టూడెంట్గా వెళ్ళిపోవటం ఎంతవరకు, ఆ చదువు ఎంతవరకు కొనసాగింది? స్టూడెంట్గా అంటే మనం చాలా కృషి చేసి సినిమాలో చేరాలనే
ఒకే తాపత్రయంతో 10th ఫెయిల్ అయ్యాను, లేకపోతే పాస్ అయ్యేవాడిని. ఇది ఎవడన్నా అలా చేస్తాడా? కష్టపడి ఫెయిల్ అయ్యారు. కష్టపడి ఫెయిల్ అయ్యారు. ఎందుకంటే ఇంగ్లీష్లో 78, 80 వచ్చేది, హిస్టరీలో 70 వచ్చేది, లెక్కల్లో కొంచెం వీక్ కాదంటలా. మరీ 6 మార్కులు వచ్చేంత ఫెయిల్ అవ్వరు ఎవరైనా కూడా, కొంచెం మేధావి కొంచెం ఏదో ఉన్నవాళ్ళం. కాబట్టి ఎక్కడ నేను 10th పాస్ అయితే నన్ను డాక్టర్ చేస్తారో అని జాగ్రత్తగా పేపర్లో బ్లాంకులు పెట్టి ఫెయిల్ అయ్యి వచ్చిన నటుండే గంతర. అంటే ఫెయిల్ అయ్యి ఫస్ట్ టైం ఫెయిల్ అయితే మదర్ అమెరికాలో ఉంది, రాగానే అందరు పిల్లలు పాస్ పాస్ అంటాను, నేను ఒక్కడే అదే ఎక్స్ప్రెషన్. సరే, 10 లక్షలు ఎక్కువ అవుతుంది డొనేషన్లు, ఇప్పుడన్నా పాస్ అవ్వని కసి కట్టి 3 ఏళ్ళు అసలు లాస్ట్లో 10th ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ రాయడానికి కారులో వెళ్ళా, 16 ఏళ్ళ కారులో వెళ్ళి దిగాను. అంటే అలా చేసి చివరికి నేను ఇక ఈ జన్మలో లాస్ట్ సారి ఫెయిల్ అయినప్పుడు మాత్రం ఎక్కడున్నాడు వాడు అని అడిగింది. నేను చాలా అప్పుడే నటన అనేది మనకి అసలు బ్లడ్లో వచ్చింది కదా. 3rd ఫ్లోర్ మీదకి వెళ్ళాను, అంటే సూసైడ్ అటెంప్ట్ అని చెప్పడానికి. కిందకి వచ్చి చూసింది, బాబు వద్దు రా కిందకి అంటానేమో అనుకున్నా, దూకరా దూకు, అమ్మాయి దూకుతాం సైలెంట్ చూస్తా, దూకరా నువ్వు పుట్టి వేస్ట్, 10th పాస్ అవ్వలేదు నువ్వేం చేస్తావంటే ఇప్పుడు ఎలాగన్నా కదా. ఇప్పుడు రోషం దూకపోతే అది ఒక అవమానం, దూకితే పోతావు. చివరికి మా అవ్వగారు వచ్చి మొత్తుకుని, అమ్మ వద్దమ్మ వాడు చాలా రోషగాడు దూకేస్తాడు అంటే, కిందకు రా నాన్న అనింది. పిలిస్తే అమ్మది ఒక్కటే జీవితంలో పీకి ఇప్పుడు ఏమవుదాం అనుకుంటున్నాం అనింది. హీరో అవుదాం అనుకుంటున్నాను. ఇంకోటి అసలు నీ ఫేస్కి ఎవడన్నా హీరో ఇస్తాడా నీకు? ఆలోచించుడు, నీకు మీసాలే రాలేదు ఇంకా, నీకు నువ్వు బాగుపడవు అని. అప్పుడు సరే ఏదో కానీ అని డాన్స్ నేర్పించడం మొదలెట్టింది. డాన్స్ తర్వాత కొంత వర్పసారి వచ్చి యాక్టింగ్ స్కూల్స్ లేవు అప్పుడు. అలాగా బలవంతపు రంగ ప్రవేశం అనమాట. మరి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు దానికైనా ఇంట్రెస్ట్కి వెళ్ళాలి కదా మీరు. అది డాన్స్కి ఓకే, నేను పరిశ్రమలోకి బలవంతపు రంగ ప్రవేశం అన్నా. ఎట్లా? అంతే కదా, వద్దని కదా నేను కావాలని వద్దని. సో అలాగే ఇంకా డిసైడ్ అయ్యి సీతాకోకచిలుక చేయాల్సింది. అప్పట్లో భారతీరాజా గారు కార్తిక్ తమిళియన్ అతను తమిళ ఆర్టిస్ట్, అతను ప్రోత్సహించడంతో చాలా డిప్రెస్ అయితే లవ్ స్టోరీ రైట్స్ కృష్ణ గారు అప్పుడప్పుడు రాజేంద్ర కుమార్కి మాట్లాడి మా నరేష్ చేయాలనుకుంటే లవ్ స్టోరీ సూపర్ హిట్ అవుతాం రాజేంద్ర కుమార్ అబ్బాయి. ఆ రైట్స్ కొని మనం ప్రారంభించడం, జంజాల గారు నవతా కృష్ణరాజు గారు రావడం, మాకు అవకాశం అండి మేము నరేషన్ పరిచయం చేస్తా ఉన్నాం. చూడండి ఎట్లా తిరుగుతుందంటే సినిమా ప్రతి మెతుకు మీద మన పేరు రాసి పెట్టినట్టే ప్రతి ఫ్రేమ్ మీద కూడా మన పేరు రాసి పెట్టి ఉంటుంది. 4 స్తంభాలాట మదర్ అంత పెద్ద డైరెక్టర్ అండి. ఆమె గొప్పతనం ఏంటంటే ఒక బయట డైరెక్టర్ వచ్చి అడిగినప్పుడు నేను ఆపుతానని సినిమా ఆపడం, 4 స్తంభాలాట చేయడం, అదొక ఎక్స్పీరియన్స్ జంజాల గారితో. అలా నా బండికి 2 చక్రాలు జంజాల గారు, విజయనిర్మల గారు, హ్యాండిల్ బార్ కృష్ణ గారు, వీళ్ళు ముగ్గురు